భారతదేశంలోని ఒక చిన్న గ్రామం. పెద్ద రహదారులు లేవు, పెద్ద అవకాశాలు లేవు. కాని అక్కడ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. అతని కల మాత్రం గ్రామం కన్నా పెద్దది. అతని పేరు రాము. పాత బట్టలు, చెప్పులూ లేవు. కాని అతని కళ్లలో ఆశ మెరుస్తోంది. నేనిలా ఉండటానికి కాదు, ఇలా మారటానికి పుట్టాను అని అతను నమ్మేవాడు. రాము చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి రోజూ కూలిపని. చేతులు అలిసినా మనసు మాత్రం ఎప్పుడూ బలంగా ఉండేది. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగారు, నీ తండ్రి ఏమి చేస్తాడు? రాము మౌనంగా నిలబడ్డాడు. ఆ మౌనం నవ్వులుగా మారింది. ఆ రాత్రి చిన్న దీపం వెలుగులో రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు నా పేరు వింటే నా అమ్మ గర్వపడాలి. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు రాము నిద్రలేచేవాడు. పాల ప్యాకెట్లు మోసుకుంటూ ఖాళీ రోడ్లమీద నడిచేవాడు. కరెంటు లేకపోయినా రాము చదువు ఆగలేదు. దీపం వెలుగులో లేదంటే చంద్రుని వెలుగులో. హెడ్మాస్టర్ ఒకరోజు అన్నారు, మీ పరిస్థితులు మీ భవిష్యత్తును కాదు, మీ నిర్ణయాలే నిర్ణయిస్తాయి. ఆ మాట రాముని మార్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాము ఫెయిలయ్యాడు. కేవలం 5 మార్కులు. కాని అతను ఆశను వదల్లేదు. అమ్మ అతని భుజం మీద చెయ్యి వేసి చెప్పింది, నువ్వు ఆగిపోయినప్పుడే ఓడిపోతావు. కష్టానికి అలవాటుపడిన రాము ఈసారి టాపర్ అయ్యాడు. స్కాలర్షిప్ వచ్చింది. ఇంట్లో ఆనందం నిండింది. రాము చదువు కోసం నగరానికి వచ్చాడు. చిన్న రూము, పెద్ద కలలు. పగలు కాలేజు, రాత్రి డెలివరీ పని. నిద్ర తక్కువ, కలలు ఎక్కువ. అలా రాము చదువు పూర్తయింది. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్, ఇంకొకటి ఫెయిల్. కాని రాము మనసు మాత్రం ఇంకా నిలబడియుంది. గోడపై అతను రాశాడు, ఇది నా చివరి అవకాశం కాదు. ఈసారి వాళ్లు మార్కులు కాదు, అతని ప్రయాణాన్ని చూశారు. అతను గెలిచాడు. ఫోన్లో రాము అన్నాడు, అమ్మా, నాకు జాబ్ వచ్చింది. కన్నీళ్ళు, నవ్వులు రెండూ కలిసిపోయాయి. కొన్ని సంవత్సరాలు తర్వాత రాము మళ్లీ ఊరికి వచ్చాడు. ఈసారి బస్సులో కాదు, తన కారులో. పిల్లల ముందు నిలబడి రాము అన్నాడు, నేను కూడా మీలాంటివాడినే. గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ మొదలెట్టారో కాదు, మీరు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారో ముఖ్యం.